హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్టలో ఓం నవయువ యువజన సంఘం 26వ సంవత్సర గణేష్ ఉత్సవాల సందర్భంగా దేవి దేవాలయం వద్ద తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు ప్రతి 15 రోజులకు ఒక్కసారి రక్తం మార్చాల్సిన అవసరం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రమోద్ కుమార్ కార్వన్కర్, విఠల్ కార్వన్కర్, సాయి స్ఫూర్తి, లలిత కుమార్ స్ఫూర్తి, ప్రవీణ్ సింగ్ తదితరులు రక్తదానం చేయగా వారిని స్ఫూర్తిగా తీసుకుని దాదాపు 50 మంది సభ్యులు రక్తదానానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చంద్రాయణగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్, ఇన్స్పెక్టర్ గురునాథ్, బండ్లగూడ ఇన్స్పెక్టర్ శేఖర్ అలీ పాల్గొన్నారు. రక్తదానం చేసిన ఓం నవయువ యువజన సంఘం ప్రతినిధులకు అభినందించారు. कौशल जा विनोद कुमार ఈరోజు మన దేవి దేవాలయంలో ఓం నవ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక మండపం దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయబడింది. ప్రతి సంవత్సరం లాగా గత 26 సంవత్సరాల నుండి ఈ పిల్లలు ఏదైనా కానీ కొత్తగా కాన్సెప్ట్ తీసుకొని వస్తారు. ప్రతిసారి ఒక స్కూల్లో యూనిఫామ్లు కానీ, బ్యాగ్స్ కానీ, పూర్ ఫీడింగ్ కానీ, ఆర్ఫనేజ్ స్కూళ్ళకి వెళ్ళి వచ్చి గవర్నమెంట్ హాస్టల్స్కి వెళ్ళి వాళ్ళకు అన్నదాన కార్యక్రమే కానీ సంవత్సరం వరకు నోట్బుక్స్ సప్లై. ఈసారి తలసీమా పేషెంట్స్ చిన్నారులకు ఒక జబ్బు ఉన్నది తలసీమా అని. దాంతో ప్రతి 15 డేస్కు వాళ్ళకు బ్లడ్ అవసరం పడుతుంది. ఆ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని బ్లడ్ డొనేట్ కార్యక్రమం చేసాము. ఇప్పుడు ఇంకా స్టిల్ నడుస్తూనే ఉన్నది. 50 వరకు మేము టార్గెట్ రీచ్ అయ్యాము. 30 మా టార్గెట్ ఉండే. ఫస్ట్ టైం ఇక్కడ చంద్రాయణగుట్టలో పెట్టాము, కానీ 50 దాటింది. ఇంకా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఇది చాలా పుణ్యం పని. అందుకు మానవత ఇన్సానియత్కు కామ్ ఆనే కా చీజే ఉస్కే లియే అందుగురించి చేశాము. మరి సాయంత్రం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేకంగా పోలీసు ఇన్స్పెక్టరు గురునాథ్ గారు మరియు చంద్రాయణగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్ గారు కూడా వాళ్ళతో ఓపెనింగ్ జరిగింది. ఇంకా కార్యక్రమం జరుగుతుంది. ధన్యవాదాలు.